భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఐటీ రంగ విస్తరణ, మెరుగైన మౌలిక వసతుల కల్పన, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ ప్రాజెక్టుల కారణంగా నగరంలోని ఆస్తుల విలువ నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2026లో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి, ఇన్వెస్టర్లకు, ఐటీ ఉద్యోగులకు అత్యుత్తమ రాబడులను అందించే 8 ప్రాంతాలపై ఎకనామిక్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. హైదరాబాద్ లో హాట్ స్పాట్లుగా మారిన ఈ ఏరియాల గురించిన వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం. నగరంలో సరసమైన ధరల ఇల్లు, ఫ్లాట్ల నుంచి అత్యంత విలాసవంతమైన ప్రాజెక్టుల వరకు ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయో నగరవాసులు అన్వేషిస్తున్నారు. ఒకప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల వైపు చూసిన వారు ఇప్పుడు నగరం నలుమూలలను గమనిస్తూ తమకు అనువైన ప్రాంతంలో ఇల్లు, భూమి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సైతం అన్ని వైపులా నగరాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతులు కల్పించడం సహా మెట్రో, రైల్వే కనెక్టివిటీ పెంచడంతో ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రీమియం లొకేషన్స్ గమనిస్తే గచ్చిబౌలి, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, నర్సింగి వంటి ఉన్నాయి. ఇక్కడ పలు హైరైజ్ అపార్ట్మెంట్, లగ్జరీ విల్లా ప్రాజెక్టులు వెలిశాయి. లీడింగ్ డెవలపర్స్ ఈ ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇందులో ప్రెస్టీజ్ గ్రూప్, గోద్రేజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్ గ్రూప్, రామ్కీ గ్రూప్, అపర్ణ కన్స్ట్రక్షన్స్, మై హోమ్ కన్స్ట్రక్షన్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, వాసవి గ్రూప్, ఏఎస్బిఎల్ వంటివి ఉన్నాయి. ఇక బాచ్పల్లి, కొత్తపేట్ ప్రాంతాలు బడ్జెట్ ధరల్లో ఇళ్ల కోసం చూసేవారిని ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ లో అత్యధిక ఉపాధి అవకాశాలున్న ఈ ప్రాంతంలో ప్రపంచ బ్యాంకులు, ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు, ప్రధాన ఫార్మాస్యూటికల్ కంపెనీలు ప్రధాన కార్యాలయాలుగా ఉన్నాయి. అందుకే ఇది నగరంలోనే అత్యంత బలమైన అద్దె మార్కెట్ గా నిలిచింది. భూమి లభ్యత పరిమితంగా ఉండడం, గృహాల సరఫరా కొరత, 2026 ప్రారంభంలో పశ్చిమ హైదరాబాద్ అంతటా కొత్త ప్రాజెక్టు ప్రారంభం పెరగడం వల్ల డిమాండ్ అధికంగానే ఉంది. చాలా మంది గృహ కొనుగోలుదారులకు కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రయాణం పూర్తి చేయగలగడం అనేది ఇక్కడి అతిపెద్ద ఆకర్షణ. ఇక్కడ సగటున చదరపు అడుగు ధర 9,000 నుంచి 13,000 వరకు పలుకుతోంది. కోకాపేట్ హైదరాబాద్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విలాసవంతమైన నివాస ప్రాంతంగా మారింది. పెద్ద టౌన్షిప్ ప్రాజెక్టులు, ప్రముఖ బిల్డర్లు, అద్భుతమైన కనెక్టివిటీ కారణంగా ఇది విలాసవంతమైన గృహాలను కొనుగోలు చేసే వారికి ఇష్టమైన ఎంపికగా నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు ధర 9,000 నుంచి 14,000 వరకు పలుకుతోంది. హైదరాబాద్ కు ఉత్తర ప్రాంతం 2వ అతిపెద్ద అభివృద్ధి కేంద్రంగా ఉంది. 2026 ప్రారంభంలో నగరంలో ప్రారంభమయ్యే కొత్త ప్రాజెక్టులో దాదాపు 5వ వంతు వాటా దీందే. మియాపూర్లో మెట్రో టెర్మినస్ అందుబాటులోకి రాగా, బాచుపల్లిలో అనేక పాఠశాలలు, మధ్యశ్రేణి గేటెడ్ కమ్యూనిటీలున్నాయి. ఇక కోంపరలో NH44 కనెక్టివిటీతో పాటు పశ్చిమ ప్రాంతం ఎప్పుడూ దాటిపోయిన ధరలకే విల్లాలు లభిస్తున్నాయి. ఇక్కడ చదరపు అడుగు ధర 4,500 నుంచి 7,500 వరకు ఉంది. నల్లగండ్లకు పశ్చిమంగా ఉన్న తెల్లాపూర్, కొల్లూరు ప్రాంతాలు హైదరాబాద్ ఫ్యామిలీ కారిడార్ గా మారాయి. ఇక్కడ పెద్ద గేటెడ్ హైరైజ్ కమ్యూనిటీలు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, నగరంలోనే అత్యధిక సంఖ్యలో ప్రీమియం విల్లా ప్రాజెక్టులు కేంద్రీకృతమన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎప్పుడో వదిలేసిన ధరలకే కొనుగోలుదారులు కొంచెం ఎక్కువ ప్రయాణ సమయాన్ని భరించి విశాలమైన స్థలం, పచ్చదనం, కమ్యూనిటీ స్థాయి సౌకర్యాలు పొందుతున్నారు. ఇక్కడ చదరపు అడుగు ధర 6,000 నుంచి 8,500 వరకు ఉంది. ఓఆర్ఆర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, ఎయిర్పోర్ట్ ఆర్క్ వెళ్లే రోడ్లను కలిసే చోటు నార్సింగి ఉంది. ఈ భౌగోళిక స్వరూపం దీన్ని కోకాపేట్ కంటే గణనీయంగా తక్కువ ధరకే ఒక విలాసవంతమైన బహుళ అంతస్తుల భవనాల సముదాయంగా మార్చింది. సామాజిక మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కనెక్టివిటీ ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఉంది. ఇక్కడ చదరపు అడుగు ధర 7,500 నుంచి 10,500 వరకు పలుకుతోంది.